టీమిండియా స్వదేశానికి చేరుకుంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బార్బడోస్లో తుఫాను కారణంగా జట్టు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో బీసీసీఐ ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా భారత ఆటగాళ్లు వారి కుటుంబాలు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికేందుకు క్రీడాభిమానులు తరలివచ్చారు. ఎయిర్పోర్ట్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కాసేపట్లో భారత ఆటగాళ్లు ప్రధాని మోడీ నివాసానికి వెళ్తారు. మోదీతో సమావేశంలో టీమిండియా ప్లేయర్స్ ప్రపంచ కప్ జర్నీ విషయాలను పంచుకోనున్నారు. అనంతరం భారత ఆటగాళ్లు మోదీతో కలిసి అల్పాహారం చేయనున్నారు. తర్వాత భారత బృందం ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్తుంది. విమానాశ్రయం నుంచి నేరుగా వాఖాండే స్టేడియానికి బయలుదేరనుంది. వాఖాండేకు సమీపంలో 2 కిలోమీటర్ల మేర నిర్వహించే ఓపెన్ బస్ పరేడ్లో భారత ఆటగాళ్లు వరల్డ్ కప్ ట్రోఫీతో సందడి చేయనున్నారు. ధోనీ సారథ్యంలోనే టీమిండియా 2007 టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు కూడా ఇలానే ముంబైలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. వేలాది మంది అభిమానులు టీమిండియా ఆటగాళ్లున్న బస్సు వెంట నడిచి గెలుపు సంబరాల్లో మునిగి తేలారు. ఇదే విధంగా ఇప్పుడు కూడా విజయోత్సవ సంబరాల్లో అభిమానులు భాగం కావాలని పిలుపునిచ్చారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం విజయోత్సవ ర్యాలీకి పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని అభిమానులను కోరారు.